అవి చూడ్డానికి అచ్చం ఒరిజినల్ నోట్లలాగానే కనిపిస్తాయి. పొరపడ్డామో ఇక అంతే. నల్ల రంగు పూసుకున్న నకిలీ నోట్లు విశాఖ నగరంలో చెలామణి అవుతున్న తీరు కలకలం రేపుతున్నాయి. ఇక ఎప్పటి నుంచి సాగుతున్న వ్యవహారమో కానీ ఒక్కసారిగా బండారం బట్టబయలైంది. 1,00,000, 2 లక్షలో కాదు, సుమారు 3 కోట్ల ఫేక్ కరెన్సీ పట్టుబడింది. దీంతో నగరవాసుల గుండెల్లో గుబులు మొదలైంది. తమ దగ్గర ఉన్నది ఒరిజినల్ కరెన్సీనా లేక నకిలీ కరెన్సీనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. విశాఖలో బ్లాక్ కరెన్సీ ముఠా గుట్టురట్టయింది. కోట్ల విలువ చేసే నకిలీ 500 నోట్లను మార్చేందుకు సిద్ధంగా ఉన్న ముఠా సభ్యులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. ఆపరేషన్ డెకాయ్ ద్వారా ఈ ఫేక్ బ్లాక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు చేశారు. నగరానికి చెందిన భాస్కర్ రాజుకు అన్నవరానికి చెందిన గనిరాజుతో కొద్ది నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో తన దగ్గర ఉన్న ఫేక్ కరెన్సీ వ్యాపారాన్ని పరిచయం చేశాడు. ముందు దాన్ని నమ్మని భాస్కర్ రాజు గనిరాజు చేసిన ప్రాక్టికల్తో నమ్మాడు. బ్లాక్ కలర్లో ఉన్న నోట్లను కెమికల్తో ముంచితే ఒరిజినల్ కరెన్సీలా మారుతుందని చూపించాడు. ఈ నేపథ్యంలో భాస్కర్ రాజు వద్ద నుంచి 30 లక్షల రూపాయలు తీసుకుని దానికి బదులుగా 3 కోట్ల రూపాయల ఫేక్ కరెన్సీ నోట్లు ఇచ్చాడు గనిరాజు. టాస్క్ ఫోర్స్ స్పెషల్ బ్రాంచ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ డెకాయ్ చేసి వారి వద్ద నుంచి 3 బ్యాగుల్లో ఉన్న బ్లాక్ ఫేక్ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. ప్రధాన నిందితుడు గనిరాజు కోసం పోలీస్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ నకిలీ కరెన్సీ తయారు చేసే ముఠా ఎక్కడ ప్రారంభమైంది, దీని వెనుక ఎవరున్నారు, ఎవరు దీన్ని చేయిస్తున్నారు, ఇంకా ఎంతమంది ముఠా సభ్యులు దీని వెనుకున్నారు అనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని తెలిపారు డీసీపీ సత్యబాబు. నిందితుల నుండి 3 కోట్ల రూపాయల ఫేక్ కరెన్సీ, 3 సెల్ ఫోన్లు, ఓ కారు, 50,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ కోణం ఏమైనా ఉందా అనే దానిపై లోతైన విచారణ జరుపుతున్నామని డీసీపీ సత్యబాబు వెల్లడించారు.